ఈ రోజుల్లో బిషప్లు ఎక్కువైపోయారు కదా. ఇక్కడ ఏమన్నా ఉన్నారా బిషప్లు? కనపడ. ఎక్కడ చూసినా ఇంతకుముందు పాస్టర్స్ ఫెలోషిప్ ఉండేవి, ఇప్పుడు బిషప్లు ఫెలోషిప్లు వచ్చేసాయి. వాళ్ళకి రావచ్చు ఎందుకంటే బిషప్ అంటే ప్రధాన కాపరి. బిషప్ అంటే ప్రధాన కాపరినే బిషప్ అంటారు. 4 చర్చిలు ఉన్నాయి అనుకోండి, ఆ చర్చ్ మీద నేను హెడ్ అయితే నేను ప్రధాన కాపరి పెట్టుకోవచ్చు. దాంట్లో అర్థం ఉంది కూడా. కానీ కొందరైతే చర్చే ఉండదు. మాకు ఒక ఆయన ఉన్నాడు, మా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్. ఆయనకి చర్చే లేదు, కానీ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఆయన. ఇక సంఘము నడిపించే నాయకులను ఏ రీతిగా ఆయన బలపరచగలడు కదా, మనం ఆలోచించుకోవాలి. నా మాటకు వస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను ఒక మాట మీకు చదువుతాను. వాక్యం కాదండి, కొన్ని విషయాలు గమనించుదాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవుడు ఏం చేస్తున్నాడండి? మనల్ని ఆయన యందు మనల్ని ఊరేగిస్తూ ఉంటున్నాడు. విజయోత్సవం ఇది. ఊరేగిస్తున్నాడు, ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నాడు, మనల్ని వాడుకుంటూ ఉంటున్నాడు. ఇది ఎవరి భాగ్యము అంటే మన భాగ్యం కాదు, ఆయన యందు అని వాక్యం ఉన్నది. దాన్ని బట్టి ఏం చేయాలి అంటే ఆయనకు స్తోత్రము చెల్లించవలసిన వారమైన మనము కండువాలు, శాలువులు, పూలమాలలు, దానితో పాటు ఫోటోలు, ఫేస్బుక్లు, తర్వాత వాట్సాప్లు, స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్లు, ఇప్పుడు ఇంకొకటి వచ్చింది ఎక్స్ అని ఒక కొత్త యాప్ వచ్చింది, సోషల్ మీడియా యాప్. ఇలాగా ఎన్నెన్నో వాటిలో ఊరేగుతున్నాం మనం. ప్రభు ఊరేగించట్లే, మనం ఊరేగుతూ ఉంటున్నాం. ఇంకొక మాట చదువుకున్నాము, యెషయా గ్రంథం 3వ అధ్యాయము. మనల్ని సువాసనగా ఉండుటకు ఆయన మనల్ని పిలిచాడు, ఆయన మనల్ని ఊరేగిస్తూ ఉన్నాడు అని మనం మర్చిపోకూడదు. 3వ అధ్యాయము ఒక్క మాట నేను చూసి చెప్తాను. చివరిలో నేను కొత్త బైబిల్ తీసుకున్నాను, ఈ పేజెస్ సరిగా మూవ్ కావు. 22వ వచనం. ఉత్సవ వత్సరములను, ఉత్తరేములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, శాలవలను తీసివేయను. ఏం చేస్తాడంట ప్రభు? తీసివేస్తాడంట. ఓ ప్రశ్న వేసుకుందాం మనం. తీసివేసేదాన్ని వేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంతేనే కదా. ఉత్తరేములను, పాగాలను, శాలవులను ఆయన ఏం చేస్తాడంట? తీసివేస్తాడు. అంటే మనము పెట్టుకున్న ఘనతలను ఆయన తీసివేస్తాడు. కనుక అవి మనకు అవసరం లేదు. కానీ ఒకటి, ఇది మాత్రం కావాలి సుమా. పౌలు గారు అంటారు, నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది, అది నాకు మాత్రమే కాదు, కానీ ఎందరైతే అపేక్షించిదిరో అది
ఎందరైతే ఆ కిరీటాలు కావాలని అపేక్షించారో వారందరికీ కూడా ప్రభు దాచి ఇచ్చాడంట. దాన్ని పొందుకుందాం. ఆ కిరీటం ఎవరు తీసివేయలేరు. అది వాడబారని కిరీటం. ప్రభు కంటే మన గొప్పలో నాకంటే ముందుగా దైవజనులు దాస్ గారు సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ కన్వెన్షన్లో ఆయన ట్రెజరర్గా సౌత్ ఇండియాకు, కర్ణాటకకు ఆయన పరిచయం చేస్తూ ఉంటున్నారు. ఆయన మంచి సందేశాన్ని మనకు చెప్పడం జరిగింది. ప్రార్థించవలసిన వేళలో వీళ్ళు ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారు, వేరే పనులు చేయటానికి ఆసక్తి చూపెడుతూ ఉంటున్నారు. ఒక పాటలో ఉన్న మాట గుర్తొస్తుంది నాకు. ప్రార్థనే ఎడారిలో నన్ను నడిపించనే అని ఉంటుంది. ప్రార్థనే ఎడారిలో నన్ను నడిపించనే. ఆ ముందు వెనక రాలేదు నాకు. విశ్వాసి ప్రార్థించి చుట్టిగా మనం ప్రార్థనలో ఎదగాలి. సరే, నేను ఒక ఎక్కువ మంది దైవచరులు ఉంటున్నారు కాబట్టి ఇది మీకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది అని ఈ వాక్యాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి కూడికల్లో మన సంఘాలలో ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే మంచి ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పాలని అందరూ ప్రయాసపడుతూ ఉంటాం. ఆ కారణం చేత కొన్ని నూతనమైనటువంటి, అంటే బైబిల్లో ఉన్న సత్యాలే మనం వాడుకోవట్లేదు. అది మీకు కొద్దిగా బోధించాలని, అంటే మీతో కూడా పంచుకోవాలని. బోధించాలి అంటే మీకు కోపం రావచ్చేమో. మేమే బోధించే వాళ్ళమైతే మాకేంటయ్యా బోధ అనిపించవచ్చు కదా. నాకు సమయం కూడా చాలా సంకుచితంగా ఉంటుంది. అది ఎన్ని గంటలకు ముగించాలన్నారు? 1:30గా. ఓకే, ఇందాకేమన్నారంటే 1 గంట 1 అవర్ ఇద్దాం టైం అన్నారు, కానీ 1 గంటకు ముగిద్దాం అన్నారు. అప్పుడు నేను టైం చూసుకుంటే 12:24. నేను వచ్చి నిమిషాలు 10 నిమిషాలు అయింది. అప్పుడు నా సమయం 24 నిమిషాలు తినేశాను కదా. సరే, వాక్యాలకు వెళ్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఎవరైనా గట్టిగా చదవండి. చదువుతల్లి. సజీవులుగా చేయను. దేవుని సంగమా, సేవకులున్నారు, ఇటువైపున సంఘము కూడా ఉంటుంది. మనమందరం కూడా ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. మృతులైన నీ వారు బ్రతుకుదురు. మన వారు ఎవరైనా ఉన్నారనుకోండి, వారు మృతులైతే బ్రతుకుతారు అన్నది వాక్యపు యొక్క వాగ్దానము. ఈ వాక్యము భూమి ఆకాశములైన లయమైపోతాయి, కానీ వాక్యము ఎన్నటికీ లయమైపోదు, మారదు, పొల్లు కూడా తప్పిపోదు. ఈ జీవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలలో పొల్లైనా తప్పిపోదు. ఇది గ్యారెంటీ. రెండవ మాట గమనించినట్లయితే
నా వారి శవములు సజీవములగును. మన వారి యొక్క శవాలు ఆ ప్రేత బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో పెట్టేస్తే మనకు వచ్చే తీర్మానం ఏంటి అంటే అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు కదా, ఇక లేడు, ఇక అవసరము కూడా లేదు దీనితో, శవముతో, ఈ శరీరముతో. అక్కడ వాక్యం శవము అని ఉంది. ఈ శవము ఇక పనికిరానిది అని మనం ఏం చేస్తామంటే మట్టిలో పాతి పెట్టేస్తాం. కానీ వాక్యం సెలవిస్తూ ఉంటుంది, అది సజీవములగును. హల్లెలూయా. సేవకులందరూ మీరు వీలైతే నోట్ చేసుకోండి. బ్రదర్, మీరు నోట్ చేసుకుంటున్నారు, హ్యాట్స్ అప్ ఫర్ యూ. అవసరం వస్తుందండి. ఈ వాక్యం చాలా చోట్ల నేను బోధించాను. వెరీ గుడ్ అయ్యా, మంచిది. 2 మాటలు, మృదులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. అది మనకు కూడా వర్తిస్తుంది. ఈ శరీరము మృతమైపోతే బ్రతుకుతుంది అన్నది నిరీక్షణ. ఇది శవముగా పిలువబడుతుంది. చనిపోయిన తరువాత ఈ శవము సజీవమవుతుంది అన్నది నిరీక్షణ. దేవుని వాగ్దానము కూడా, దేవుని వాగ్దానము కూడా ఎలా ఉంటది అంటే, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి అంటాడు ప్రభు. హల్లెలూయా. ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు, మేఘాల మీద వచ్చినప్పుడు ఈ యొక్క శవములను, మృతులైన వారిని చూసి ఆయన చెప్పే మాట ఏంటంటే, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి. ఒకసారి మేల్కోగానే ఉత్సాహం. పసిపిల్లవాడు, పాలు తాగేవాడు ఉంటాడు చూసారా, వాడు మేల్కోగానే మేల్కుంటూనే ఏడుస్తాడు. ఎందుకు? అమ్మ కావాలి, పాలు కావాలి. అడిగి కళ్ళు కూడా తెరవడు. అమ్మ పక్కనే ఉండి ఆ స్వరముతో లేక ఆ తాకిడితో, అమ్మ తాకగానే ఆ ఏడుపు ఆగిపోతుంది. తర్వాత వాడు ఏడుపులో వ్యత్యాసం వస్తుంది. ఉహు 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 అంటూ ఉంటాడు. ఏంటంటే వాడికి పాలు కావాలి. పాలు ఇచ్చిన తర్వాత స్వరములో ఇంకా మార్పు వచ్చేస్తుంది. అంటుంటూ ఉంటాడు. వానిలో ఉత్సాహం వచ్చేస్తుంది. మేల్కుంటూనే ఏడుస్తాడు. అమ్మ తాకిడి తగలగానే ఏడుపులో మార్పు వచ్చేస్తుంది. మనకు మంచి స్వీట్స్ ఇచ్చారనుకోండి, ఓ స్పూన్ నోట్లో పెట్టగానే అంటారు చూసారా, అదే స్వరం పిల్లవారిలో కూడా వస్తుంది. వాడు నాకు ఇదే కావాలి ఉమ్మని అంటూ ఎంతో సంతోషంగా తాగేస్తాడు. ఇంకా అమ్మ ఏం చెప్పినా వాడికి అవసరం లేదు, కావాల్సింది దొరికింది. వాక్యాన్ని కూడా గమనించండి. మంటిలో పడి ఉన్న వారికి ఆయన చెప్పే మాట ఏంటంటే, మేల్కొని ఉత్సాహించుడి. మనమైతే చనిపోయిన వారిని గురించి దుఃఖిస్తూ ఉంటాం. ఆ మాట వినగానే దుఃఖం వచ్చేస్తుంది. మనకు బంధువులైన వారు, స్నేహితులైన వారు, ఆత్మీయులు వెళ్ళిపోయారు అనగానే గుండె నిండా భారం వచ్చేస్తుంది. అయ్యో వెళ్ళిపోయాడా. కానీ దేవుని వాక్యాన్ని గమనించండి. వారికి ఉత్సాహం ఉన్నది. ప్రభు చెప్తూ ఉంటున్నాడు, ఒక దినాన ఆయన వారిని మేల్కొల్పుతాడు. వారిని ఉత్సాహించమంటూ ఉంటున్నాడు. ఏంటి ఈ ఉత్సాహము అంటే,
గొర్రె పిల్ల యొక్క సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వారి ఎదుట మోకరించి ఆయనతో సంతోషిస్తూ ఉత్సాహిస్తూ ఉంటారు. గొర్రె పిల్ల యొక్క విందులో పాల్గొంటారు వారు. హల్లెలూయా. ఇది గొప్ప వాగ్దానమై ఉన్నది. అక్కడే నీ మంచు ప్రకాశం